ఏం కావాలి? రోగానికి స్వస్థత కావాలా? ఉంది, ఆయన దగ్గరే ఉంది. యెషయా గ్రంథం 53, పేతురు రాసిన మొదటి పత్రిక. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదే. స్వస్థపరచు శక్తి ఆయన దగ్గరే ఉంది. పేతురు రాసిన పత్రికలో కూడా ఉంది. ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత పొందితిరి అని ఉంటుంది. పొందుతారు కాదు, పొందితిరి అని ఉంటుంది. కన్ఫామ్ చేసేసాడు, అయిపోయిందండి. స్వస్థత కావాలా? ఆయన దగ్గరే ఉంది. జనులు కావాలా? ఆయన దగ్గరే ఉంది. భూమి దిగంతముల వరకు కావాలా? ఆయన దగ్గరే ఉంది. స్వస్థత కావాలా? రాసుంది, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే మాట ఉంటుంది. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుందని రాసి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని తన వాక్కు చేత స్వస్థపరిచినట్టు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని రాసి ఉంటుంది. ఇలా అన్ని వచనాలు ఉన్నాయి. ఏం కావాలి ఇంకా? స్వస్థత కోసమా? ఆయనే దివ్య ఔషధం. పాస్టర్ గారు నీకేం కావాలి? జనములు కావాలా? జనములు కావాలంటే ఆయన చేతిలోనే ఉన్నారు. నాకు ఇవేం వద్దయ్యా, మనశ్శాంతను సంతోషం కావాలి, అవి కూడా ఆయన చేతిలోనే ఉన్నాయంట. నాకేం తెలుసు? బైబిల్లో రాస్తుంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, ఇవి కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. మనశ్శాంతి, మానవుడు వెతుకుతున్న సంతోషం కూడా ఆయన దగ్గరే పెట్టుకొని కూర్చున్నాడు. మనకు కావలసిన సకల సంపదల గని మన దేవుడు. శత్రు భయమా? ఏమైనా చేస్తారేమని భయమా? ఆయనకి మించినటువంటి కాపలాదారుడు ఇంకొకళ్ళు ఉన్నారా? ఆయనకి మించినటువంటి సెక్యూరిటీ ఇంకొకళ్ళు ఉన్నారా? అటుపక్క ఫరో సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు, ఇటుపక్క సముద్రాన్ని 2 పాయలు చేసి వీళ్ళని దాటిచ్చి వాళ్ళకి అడ్డు తగిలాడు. ఆయన సెలవు లేకుండా ఎవడైనా ముడతాడా? మనల్ని టచ్ చేస్తాడా? చేసి బతుకుతాడా వాడు? నిన్ను ముట్టిన వాడు నా కంటి పాపను ముడుతున్నాడు అన్నాడు. ఎవరు అంటాడు? అరే, నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన మట్టి పురుకు భయపడతావేరా అంటాడు. నేను శ్వాస విడిస్తే పుట్టాడు వాడు, శ్వాస పైకి తీసుకున్నాడంటే పోతాడు. శ్వాస విడిస్తే పుట్టాడో అంటే ఊదితే పుట్టాడు వాడు అన్నాను అనుకో, వాడు పోతాడు. ఏముందిరా? నరులు, దావీదంటాడు, దేవుడు నా పక్షమునున్నాడు, నరులు నాకేమి చేయగలరు? ఎవడేం చేస్తాడు? సుప్రీమే నావాడు, పైన సింహాసనం మీద కూర్చున్నాడే నావాడు. ఆయన్ని దాటి ఎవడైనా ముట్టగలడా? శత్రు దుర్భేద్యమైన అద్భుతమైన కోట నా దేవుడే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే, నా దుర్గమా. మళ్ళీ పాడారు, మళ్ళీ పాడండి. ఏది అంత నీరసంగా పాడుతున్నారు? నా బలమా, నా కోట, ఆరాధన నీకే, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. స్తోత్రం. నువ్వు ఏది అడుగుతావు అడుగు. జ్ఞానం లేదా నీకు?
జ్ఞానమునకు ఆయనే ఆధారము. జ్ఞానం అనేది ఏదన్నా ఉంది అంటే దాని మొత్తాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడే. ఇప్పుడు ఏం కావాలి నీకు చెప్పు? తెలివి, జ్ఞానం, వివేకం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివియు బలమును కలిగించు ఆత్మ ఆయన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు మానవుడిగా, మానవ మాతృరాలిగా నువ్వు వెతికే సమస్తము కూడా ఆయన తన యందు కలిగి ఉన్నవాడు. కాబట్టి ఇవన్నీ చిన్నగా ఆయన దగ్గర నుంచి లాక్కోవటానికి ఆయన దగ్గరికి చేరు అని చెప్పట్లా నేను. అది ఇక్కడ పాయింట్. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, చిన్నగా మొత్తం లైన్ చేయడానికి ఆయన దగ్గరికి చేరు అని చెప్పట్లా. నువ్వు ఆయనకు సమీపంలోనికి వెళ్ళి ఆయనను కోరుకుంటే, నువ్వు ఆయనను కోరుకుంటే, ఆయనతో సహవాసం ఏర్పరచుకుంటే, ఆయన సంతోషాన్ని వెతికితే, ఆయన సామీప్యాన్ని ఆశిస్తే, ఆయన కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటే, ఇక మిగిలినవన్నీ కూడా నువ్వు అడుగు నిమిత్తం లేకుండా సమస్తాన్ని కూడా ఆయనే సమకూర్చి జరిగించగలడు, ఇవ్వగలడు కూడా. నేను చాలాసార్లు మీకు చెప్పినట్టున్నాను ఒక స్టోరీ. ఏమండి, ఒక నలుగురు కుర్రాళ్ళు రాజును కాపాడారు. ఒక ప్రమాదం నుంచి రాజుని కాపాడారు, ప్రాణాపాయం నుంచి కాపాడారు. కాపాడితే రాజు సంతోషించి, మీ ప్రాణాలను ఒడ్డి మరి నన్ను కాపాడారు యువకులారా, మీ రాజభక్తికి మెచ్చాను, మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు. వాళ్ళలో ఒకడు అన్నాడు, సార్ నాకు సరైన ఇల్లు లేదు, నాకు ఒక ఇల్లు కట్టించి నాకు కొంత డబ్బు ఇస్తే నేను ఏదో ఈ వ్యాపారం చేసుకొని బతికేస్తాను సార్ అన్నాడు. ఎంత డబ్బు కావాలా? ఇంత డబ్బు కావాలి సార్. సరే పో, ఇచ్చాను పో అన్నాడు. ఇచ్చేశాడు. ఇంకొకడు అడిగాడు, మహారాజా మా ఏరియా స్లమ్, మరి మా ఏరియా కొంచెం డెవలప్ చేయించండి, మా వాళ్ళు నా పేరు చెప్పుకుంటారు, అలాగే తమ అంతఃపురంలో ఏదన్నా అంత కొలువు ఇప్పించండి, బతుకాలం బతికేస్తాను అన్నాడు. సరే పో అన్నాడు. మూడోవాడిని అడిగాడు, ఏం కావాలంటే, నాకు ఎవరు లేరండి, నాకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయండి, నాకు కొంత సొమ్ము ఇవ్వండి, నాకు పెళ్లి చేయాలి, కొంత సొమ్ము ఇవ్వాలి, ఆ సొమ్ము పెట్టుకొని నాకెవరు లేరు, ఒంటరిగాడిని కాబట్టి నాకు ఒక తోడు ఇస్తే ఆ తోడుతో బతుకుని బతికేస్తానని వాడు కోరాడు. ముగ్గురు మూడు కోరారు. ఓకే, దానిదే ఉంది కానీ ఇచ్చేద్దాం పో అన్నాడు. నాలుగో వాడిని అడిగాడు, వీళ్ళందరూ తలా ఒకటి కోరుకున్నారు, మరి నువ్వేం కోరుతున్నావు అన్నాడు. వీడన్నాడు, మహారాజా నాకేం వద్దండి, నాకు మీరు ఇచ్చేయొద్దు, నాకు మీరు కావాలి మహారాజా అన్నాడు. ఏమన్నాడు? నాకు మీరే కావాలి. ఏమిటి నీ కోరిక అన్నాడు. ఏం లేదు మహారాజా, మీరు వారానికి ఒక రోజు మా ఇంటికి వచ్చి ఏదో నాకు ఉన్నంతలో ఆతిథ్యం ఇస్తా, అది తీసుకుంటే అంతే చాలన్నాడు. రాజును కోరుకున్నాడు, రాజుని ఇంటికి ఆహ్వానించాడు, రాజు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకుంటే అంతే చాలన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, ఎంత నిస్వార్థ జీవి, ఈ ముగ్గురు నాకు మేలు చేశారు కానీ వారి స్వార్థానికి అడిగారు, కానీ నువ్వు మాత్రం నాకు ప్రాణాభిక్ష పెట్టడమే కాకుండా నాకు అన్నం కూడా పెడతానంటున్నావు. బా, నీలాంటి వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదు, తప్పకుండా నీ ఆశ తీరుస్తాను అన్నాడు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళాలిగా, ఆ వారం రానే వచ్చింది. వాడికి ఇల్లు సరైంది లేదు, పైన ఆకులు కూడా సరిగా లేవు, ఎండ, వచ్చే దారంతా భయంకరం, వాడున్న ఏరియా స్లమ్ ఏరియా. ఇప్పుడు రాజుగారు వస్తున్నాడు, ఆ రోడ్డు మీద వచ్చేటప్పుడు రాజుగారి నడువులు కుదేలేనాయి. మంత్రికి వెళ్ళి చూశాడు, మంత్రి వర్య, ఏమిటి రోడ్లు, ఏమిటి పరిస్థితి, ఇప్పుడు వారం ఇదే రహదారిలో మేము రావాలేనా? చిత్తం మహాప్రభో, వచ్చే వారం చూడండి అన్నాడు మంత్రి. తక్షణమే చేయించండి.
ఒక్క దెబ్బగా ఏరియా రోడ్లు గీట్లు మొత్తం అటు దరిద్రమంతో వదిలిపెట్టి శుభ్రంగా మారిపోయినాయి. ఎందుకంటే వారం వారం రాజు వచ్చే జోన్ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు మంత్రులు మన ఊళ్ళు దర్శింది కదా మీకు, దేవునికి స్తోత్రం. మంత్రులు అప్పుడప్పుడు ఊళ్ళు దర్శించేటప్పుడు ఫలానా మంత్రి గారు వస్తున్నాడంటే తారు రోడ్డు మీద కూడా చెట్లు వస్తాయి. తర్వాత అటు మొఖం నీళ్ళు కూడా పోయారు అనుకోండి, అది వేరే సంగతి. అట్ట రాజుగారు రెగ్యులర్గా వచ్చే ఏరియా మారిపోయింది అది. సరే వీడి ఇంట్లోకి పోయాడు. ఇంట్లోకి పోతే అంతా ఎండే, సరైన నీళ్ళు లేదు. అక్కడే కూర్చోబెట్టి స్టూల్ వేసి కూర్చోబెట్టి పాపం ఫుడ్ రెడీ చేస్తున్నాడు. రాజుకేమో పెట్టలాడుతుంది ఎండ. మంత్రికి వెళ్ళి చూశాడు, ఇందులోనే మేము వారం వారం కూర్చోవాలేనా అన్నాడు. చిత్తం మహాప్రభు, ఈసారి వారం చూడండి అన్నాడు. వాడు ఫుడ్ తీసుకొచ్చి పెట్టాడు. ఏంది వాడు తినే ఆ చంకటను ఆ పచ్చడి తీసుకొచ్చి పెడితే ఒక్క ముద్ద తినలేకపోయాడు. మహామంత్రి, వారం వారం ఇదే మేము భుజించవలెనా? బ్రతుకుతామా మేము ఇది తిని? అప్పుడు మంత్రి అన్నాడు, మహారాజా, వీడు మంచి దయగలవాడు, నిస్వార్థ జీవి అన్నారు కదా, వీడు మామూలుడు కాదు మహారాజా, వీడు వెరీ డేంజర్ అన్నాడు. ఏం డేంజర్ అంటే, మిగిలిన వాళ్ళేమో నీవు ఇచ్చినది కోరారు, వీడేమో నిన్నే కోరుకున్నాడు. ఇప్పుడు మీరు మాట ఇచ్చారు, ఇప్పుడు మీరు తప్పించుకోవడానికి కూడా లేదు. వారం వారం ఇవన్నీ తిరగాల్సింది, తిప్పలు పడాల్సిందే. సరే ఇల్లు బాగు చేపిద్దాం, ఫుడ్ ఏర్పాటు చేస్తాం, అన్నీ బాగా అయిపోతాయి, వేరే సంగతి. ఇంత తెలివిగల్లోడు ఎక్కడ ఉంటాం కన్నా మన దగ్గర ఉంటాం కరెక్ట్ మహారాజా అన్నాడు. వీడికి ఆలోచించి మనమే అంతఃపురంలో చేర్చుకొని మన దగ్గర పెట్టుకొని వీడిని ఒక ఇంటోని చేసి మన దగ్గర పెట్టుకుంటే వీడు చమత్కారుడు పనికొస్తాడు మనకు అన్నాడు. అప్పుడు రాజు అంతఃపురంలోనే ఒక అమ్మాయిని చూసి వీడికి పెళ్లి చేసి వీడిని అక్కడే పెట్టేసుకున్నాడు. ఎందుకు? వీడు రాజును కోరుకున్నాడు. మరి వీడు ఆడుంటే ఆడికి రావాలి రాజు. అందుకని వద్దురా బాబా నువ్వే రా అని చెప్పి తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టుకున్నాడు. తెలివి. రాజు ఇచ్చేవి కాదు, రాజు మనవాడైతే రాజువన్నీ మనవే. ఈరోజు ఇది ఒట్టి కథ అనుకోకండి. ఈరోజు విశ్వాసమును బట్టి, క్రీస్తు యేసునందు విశ్వాసమును బట్టి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం మారినందున మనం ఆయనకు పిల్లలమయ్యాం, ఆయన మనకి తండ్రి అయ్యాడు. ఇప్పుడు మన నాన్నవన్నీ ఎవరి? అసలు మన నాన్నకి ఎంత ఉందో తెలుసా ఆస్తి? మన నాన్న ఆస్తి తెలుసా మీకు? అసలు తెలీదు. చరాచర జగత్తు మొత్తం అయిందే, ఈ విశ్వమే అయింది. ఈ భూప్రపంచం కాదు, ఇలాంటి ప్రపంచాలు కోటాను కోట్ల ప్రపంచాలు అయినవి, దేవదూతల ప్రపంచాలు అయినవి, మొత్తం అయిందే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగిన సమస్తానికి ఆయనే ఆధారం. అలాంటి వాడే ఈరోజు నీకు నాకు నాన్న. ఇప్పుడు ఏం కావాలి ఇంకా చెప్పు? ఇప్పుడు నాన్నను కోరుకున్నాను. ఎప్పుడు మారు మనసు పొంది, ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో, ఎప్పుడైతే ఆయనకు దగ్గర అయ్యావో, ఎప్పుడైతే విశ్వాసమును బట్టి కొడుకువి కూతురు అయ్యావో, ఆయన సొంతం అయిపోయాడు ఇప్పుడు. అందుకే నీ సాగింపులన్నీ నడుస్తున్నాయి, లేకపోతే ఎప్పుడో మొహం పగిలేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రి కొటేషన్ చదివాను, భలే ఉంది. దేశాన్ని ఏలే రాజుని బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు 3 గంటల వేళ నిద్ర లేపే దమ్ము ఎవరికన్నా ఉందా? గాఢ నిద్రలో 3 వేళ అంతా నిద్ర పట్టే వేళ రాజుని నిద్ర లేపి నాకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రా అనే దమ్ము ఎవరికన్నా ఉందా? ఉందా? ఉంది. ఆయన కొడుక్కి, ఆయన కూతురికి. రాజు అయితేనే, దేశానికి రాజు అయితేనే, రాజ్యానికి రాజు అయితేనే, కూతురికి, కొడుక్కి, తండ్రి, 3 కాదు 2 సరే, డాడీ డాడీ ఎవర్రా వీడిని శిరచ్ఛేదం చేయండి అంటాడా? బయటోడైతే వేసి పడేనంటాడు.
కొడుకు కూతురు విసుగులే అని లెగిసి, ఏందయ్యా మంచినీళ్ళు అంటే చచ్చినట్టు పోయి గ్లాసు తీసుకొని నీళ్లు ముంచుకొని వచ్చి ఇచ్చి, అప్పుడు బాబు వాళ్ళ మంచి నీళ్ళకే కాదు సర్వెంట్లకు పోవాల్సిందే. మరి రాజు అయినా సరే బిడ్డకి తండ్రేగా. దేవుడితో మనకి అలాంటి స్వేచ్ఛ ఉంది. దేవుడితో మనకి అంత చనువు ఉంది. అందుకే చెబుతున్నాను, ఆ ప్రేమను బట్టి దగ్గరగండి. ఇప్పుడు మీరు మీ నాన్న దగ్గరికి పోతారు, ఈ ఒక్క పాయింట్ మీకు ఎక్కితే అయిపోయింది. ఇక నేను మాయమవచ్చు. ఈ ఒక్క పాయింట్ మీకు ఎక్కితే మాయమవచ్చు నేను. ఇప్పుడు మీ నాన్న మీరు ప్రేమిస్తారు. ఎందుకు? గాడి చాకిరి చేసి అన్ని తీసుకొచ్చి పెడతాడని ప్రేమిస్తారా? మీరు మీ నాన్నతో ఉండగోరుతారు, మీ నాన్నతో మాట్లాడగోరుతారు, మీ నాన్నతో సహవసించగోరుతారు. మీ నాన్నని మీరు ఇష్టపడతారా లేదా? పెద్దగా చెప్పండి. ఇష్టపడతారా లేదా? ఎందుకు? మనకన్నీ ఊడిగాలు చేస్తాడనే. చేసేవాడైనా చెయ్యనోడైనా సరే నాన్న డబ్బులు ఇస్తాడని ప్రేమిస్తావా? డబ్బులు ఇవ్వకపోయినా నాన్నే. నాన్న మనకు అన్ని పనులు చేసి పెడతాడని ప్రేమిస్తావా? చేసి పెట్టకపోయినా సరే మన నాన్న చూస్తే మనకి ప్రపంచంలో నెంబర్ 1 హీరో ఎవరంటే మన నాన్నే. అవునా? మన హీరో ఎవరండి? చిన్నప్పుడు మనం ఎంత ఉంటాం ఆయన అంత ఉంటాడు. మా నాన్న ఎంత పొడుగో, మా నాన్న ఏదన్నా బరువులు మోస్తాయి, బరువు ఎత్తుతుంటే అబ్బా మా నాన్నకి ఎంత బలమో, అట్లా ఊహించుకునేవాళ్ళం చిన్నప్పుడు ఊహించుకుంటాం మా నాన్నని చూసి హీరో. నాన్న ఏదో పెట్టాడని ఇచ్చాడని చేశాడని కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకు పెట్టినా పెట్టకపోయినా నాన్నే. స్తోత్రం. నాన్నను ప్రేమించే దగ్గర ఏమైనా స్వార్థం ఉంటుందా? పెద్దగా చెప్పండి. ఎవరికైనా అట్లాంటి స్వార్థపు వ్యవహారం ఎవరికైనా ఉందంటే నాకు తెలిసి 100లో ఒకళ్ళు ఉంటారు అట్లాంటి పనికిమాలినోళ్ళు. తల్లిదండ్రులను కూడా వ్యాపారంగా చూసేవాళ్ళు. నాకు తెలిసి 99% తల్లిదండ్రుల పట్ల వాళ్ళు చేసినా చేయకపోయినా మమత ఏర్పడింది. అట్లా అది రిలేషన్, అదొక ప్రేమ. దేవునితో అలాంటిది ఏర్పడాలి మనకి. ఏం చేయకపోయినా సరే నాన్న వృద్ధాప్యంలోకి వచ్చాడు, ఏం చేయలేని పరిస్థితి, నాన్నకే మనం చేయాల్సిన పరిస్థితి అయినా సరే నానంటే ఇష్టం. ఒప్పుకుంటారా? నాన్నతో మాట్లాడాలని ఆశ. నాన్న వస్తే బాగుండు అనుకుంటారు ఆడపిల్లలు. మా నాన్న వస్తే బాగుండు. పాప అత్తగారింటికి వెళ్ళిన ఆడపిల్లలు అనుకుంటారండి, మా నాన్న చూసి ఆందోళనైంది. తల్లి మీద కూడా ఉండదు. తల్లి పుట్టింట్లో క్లాసులు ఇచ్చి తల్లి మీద ఇరిటేషన్ ఉంటుంది. నానే కావాలా? ఎందుకంటే అమ్మ ఏది చేయమని అటు ఉండకూడదు అటు చేయకూడదు, అన్ని ఆంక్షలు పెట్టి అమ్మ అంటే ఇరిటేషన్ పుట్టింది ఆడపిల్లలకి. నానంటే ఇష్టం ఆడపిల్లలకి ఎక్కువ. పాపు అత్తగారు వెళ్ళగాడికి పోయి కూడా మా నాన్న వస్తే బాగుండు. ఏమంటే అమ్మ కూడా ఇష్టమేలే, కానీ నెంబర్ 1లో మాత్రం నానే ఉంటాడు ఆడపిల్లలకి. దేవునికి స్తోత్రం. మగపిల్లలకేమో అమ్మ, వీళ్ళు సాగింపులన్నీ ఆడు సాగించుకుంటాడు. అవునా? మగపిల్లగాడికి నాన్న ఆంక్షలు పెడతాడు, అటు ఉండకూడదు అని. వీడు తిట్టాలన్నా ఏమైనా చేయాలన్నా ఏమైనా పైసలు వసూలు చేసుకోవాలన్నా అమ్మ దగ్గరికి పోయి నువ్వు అడుగు. ఆయన అడిగితే 24 అడుగుతాడు. అదెందుకంటాడు, ఇదెందుకు, మేము చెప్పలేము ఈ స్వాపంతా, నువ్వు చెప్పు పో, నువ్వు అడుగు పో అని వీడు అంతా అమ్మనే కాకపడతాడు. నాన్న చేసేవాడైనా చెయ్యనోడైనా నాన్న ఉంటే బాగుండు, నాన్న మాట్లాడితే బాగుండు, నాన్న కనపడితే బాగుండు, అదొక మమత. ఏమండి? నాకైతే అట్టే ఉంటుంది. మరి మీకు కూడా అంతేనా? ఏదైనా ఇస్తాడనే, ఏమైనా చేస్తాడా? లేదు, నానేమి ఇచ్చే పరిస్థితి లేదు, మనమే నాన్న చేయాల్సిన పరిస్థితి. అయినా సరే నాన్న కావాలి. ఎందుకంటే నాన్న అంటే మనకి ఇష్టం. జన్మనిచ్చిన తండ్రి. యాజ్ ఇట్ ఈజ్గా దేవుని చేరేటప్పుడు నాన్నను చేరినట్టు ఫీల్ అవుతాముడు. ఎందుకంటే నాన్నకంటే ఎక్కువ మన నాన్నకే నాన్న ఆయన, మన అమ్మకే నాన్నకే నాన్న.
కాబట్టి నాన్నని చేరినప్పుడు నిస్వార్థంగా ప్రేమ కలిగి చేరుతావు కదా, దేవుణ్ణి చేరేటప్పుడు అట్ట చేరు, అలానే ఫీల్ అవు. ఇక ఆ క్లైమేట్ ఎలా ఉంటుందో చూసుకోక నువ్వు. అది అనిపిస్తే కానీ తెలియదులే, అందరికి ఎందుకు తెలిసిద్ది, అనిపించిన వాళ్ళకి తెలిసిద్ది. అది మనకు అర్థమైంది కాబట్టి చెబుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తల్లిలోని మమత, తండ్రిలోని ఆప్యాయత, అనురాగం మొత్తం యేసయ్యలో ఉన్నాయి, తండ్రి అయిన దేవునిలో ఉన్నాయి. అందుకే ఒక న్యాయాధిపతిగా ఆయన చేరాలంటే నాకు ఇష్టం ఉండదు, ఒక జడ్జిగా నేను ఆయన చూడటానికి ఇష్టపడింది. కానీ ఒక నాన్నగా, తనినా పర్వాలా కానీ నాన్నగానే చూస్తా, నాన్నగా ఇష్టపడతా. మీకు కూడా నాన్నగానే పరిచయం చేశా, యేసయ్య కూడా నాన్నగానే పరిచయం చేశాడు. పరలోకమందున్న మా జడ్జి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయండి అన్నాడా? పరలోకమందున్న మా న్యాయాధిపతి అనమన్నాడా? ఏమనమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. గ్రాంధిక భాషలో, మనవాడికి భాషలో అక్కడ ఏం రాసుకోవాలి? పరలోకమందున్న మా నాన్న. పరలోకమందున్న మా నాన్న, నీ నామం, నీ రాజ్యం. అబ్బా, పరలోకమందున్న మా జడ్జి అనమల్లా, దేవుణ్ణి మనకు నాన్నగా పరిచయం చేస్తున్నాడు. ఇక నాన్నలో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం తప్పు చేస్తే జడ్జి అవుతాడు, బెత్తం తీసుకుంటాడు, లాగా ఒకటి ఇస్తాడు, అది కూడా ప్రేమను బట్టే. నాన్నలోనే మనకి జ్ఞానం, సబ్జెక్ట్ ఉంది. మనకు తెలియని చాలా సంగతులు నానే చూపించాడు. ఇప్పుడు ఏదో పెరిగి పెద్దోళ్ళై నాన్నకి రిటర్న్ క్లాసులు ఇస్తున్నావులే, కానీ చిన్నప్పుడు ఫలానాది ఇదిరా, ఫలానాది అదిరా, ఫలానాది ఇది, ఫలానాది ఇది అన్నీ మనకు చెప్పింది ఎవరు? పీడిచి నానా అదేంది, నానా ఇదేంది, నానా అదేంది, ఇదెందుకు, అదెందుకు, మనం అడిగిన అన్ని ప్రశ్నలు ఆయన ఎవరు అడిగి ఉండరు. అయినా సరే ఓర్పుతో నీకు చెప్పి 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 సాలిపోయింది నాన్నకి. నానా అట్లా ఫిక్స్ అయిపోయాడు. అట్లాగే ఆయన సమీపించండి. నీకు జన్మనిచ్చిన నీ తండ్రి అయినా నీకు దూరం అయ్యాడేమో, కానీ నీ తండ్రికి కూడా జన్మనిచ్చిన ఆ తండ్రి మాత్రం ఎప్పుడూ నీకు దూరం కాడు.